మన మనస్సే మనల్ని ఎన్నిసార్లు మోసం చేసింది. హ్మ్. ఒక్క క్షణం దీని గురించి నిజాయితీగా ఆలోచిద్దాం. ఉదాహరణకు పొద్దున్నే 5 గంటలకి అలారం మోగుతుంది. మనం ముందు రోజు అనుకుంటాము రేపు ఖచ్చితంగా లేవాలి అని. కానీ ఆ టైంకి మనసులో ఒక చిన్న గొంతు అబ్బా ఇంకో 10 నిమిషాలు ఏమవుతుందిలే అంటుంది. ఆ 10 నిమిషాలు గంటగా ఎప్పుడు మారుకుందో మనకి తెలీదు. ఇది చిన్న విషయమే, కానీ ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉంటాయి కదా. అవును. ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నప్పుడు ఒకవేళ ఫెయిల్ అయితే అనే భయం, మనసు నచ్చిన వాళ్లతో మాట్లాడాలనుకుంటే వాళ్ళేమనుకుంటారో అనే సంకోచం. మనం తరచూ మన ఫెయిల్యూర్స్కి సమాజాన్ని, పరిస్థితులను, అదృష్టాన్ని నిందిస్తాం. కానీ అసలు సమస్య మన ఆలోచన విధానంలోనే ఉందేమో, అసలు శత్రువు మన తలలోనే ఉందేమో. ఈ రోజు మనం సరిగ్గా ఈ అంశం గురించే లోతుగా చర్చించబోతున్నాం. దీనికి మన ఆధారం డేరియస్ ఫోరాక్స్ రాసిన థింక్ స్ట్రెయిట్ అనే పుస్తకం. ఇది పెద్ద కలలు కనండి అని చెప్పే మామూలు మోటివేషనల్ పుస్తకం కాదు. ఇది ఫ్యాంటసీ కాదు. మన ఆలోచన వ్యవస్థను ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పే ఒక ప్రాక్టికల్ గైడ్. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఈ పుస్తకం ప్రాముఖ్యత అక్కడే ఉంది. రచయిత ఉద్దేశం చాలా స్పష్టం. మానసిక స్పష్టత, క్రమశిక్షణ, ఇంకా హేతుబద్ధత. అంటే మన ఆలోచనలను మనం నియంత్రించకపోతే అవే మన జీవితాన్ని నియంత్రిస్తాయి. ఈ సింపుల్ ప్రిన్సిపుల్ చుట్టూనే ఈ పుస్తకమంతా తిరుగుతుంది. డేరియస్ ఫోరాక్స్ ఒక ఆర్భాటమైన మోటివేషనల్ స్పీకర్ కాదు. అతను వేదికల మీద నిలబడి అరవడు, రాత్రికి రాత్రే సక్సెస్ వస్తుందని చెప్పడు. అతను స్టోయిసిజం, ప్రాక్టికల్ సైకాలజీ, ఇంకా తన వ్యాపార అనుభవాల నుండి నేర్చుకున్న వాస్తవ సూత్రాల ఆధారంగా తన ఫిలాసఫీని నిర్మించుకున్నాడు. ఇది ఒక రకమైన మెంటల్ జిమ్ లాంటిది, మన థింకింగ్ మజిల్స్ని స్ట్రాంగ్ చేయడానికి. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. పుస్తకం యొక్క ప్రధాన సందేశం అంటే చాలామంది స్పష్టంగా ఆలోచించరు. వాళ్ళు జీవితంలో జరిగే సంఘటనలకు ఆలోచించి రెస్పాండ్ అవ్వరు. కేవలం ఎమోషన్స్తో రియాక్ట్ అవుతారు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచించకుండా ఆ సమస్య వల్ల కలిగిన కోపం, భయం లేదా నిరాశతోనే ప్రవర్తిస్తారు. అవును. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇది ఒక విషవలయంలా మారుతుంది. దాన్ని ఒక సుడిగుండంలా ఊహించుకోవచ్చు. మొదట అస్పష్టమైన ఎమోషనల్ ఆలోచనలు వస్తాయి. అవి మనల్ని చెడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఆ నిర్ణయాలు చెడు ఫలితాలను ఇస్తాయి సహజంగానే. ఖచ్చితంగా. ఆ ఫలితాలు మనలో నిరాశ, కోపం ఇంకా పెంచుతాయి. దానివల్ల మన ఆలోచనలు మరింత అస్పష్టంగా, మరింత ఎమోషనల్గా మారతాయి. ఆ సుడిగుండంలో మనం ఇంకా లోతుకి కూరుకుపోతాం. జీవితం ఎందుకిలా గందరగోళంగా ఉందని అనుకుంటాం, కానీ ఆ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నది మన ఆలోచన విధానమేనని గ్రహించం. ఇది నిజం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక ఎమోషనల్ యుగంలో జీవిస్తున్నాం. సోషల్ మీడియా ఫీడ్స్ చూడండి. అవి మనలో కోపం, ఉత్సాహం, అసూయ, భయం ఇలాంటి తీవ్రమైన భావాలను ప్రేరేపించేలాగే డిజైన్ చేయబడ్డాయి. న్యూస్ ఛానళ్లు నిరంతరం భయాన్ని అమ్ముతాయి. మనం ఏదో విషయం గురించి లోతుగా ఆలోచిస్తున్నామని అనుకుంటాం, కానీ నిజానికి మనం కేవలం ఇతరులు క్రియేట్ చేసిన స్టిమ్యులస్కి రియాక్ట్ అవుతున్నాం. అవును, మీరు చెప్పింది చాలా ముఖ్యం. దీన్నే రచయిత ప్రతిచర్య అంటే రియాక్షన్, ఇంకా ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ మధ్య ఉన్న తేడా అంటాడు. ఉదాహరణకి, మీకు పనిలో ఒక క్రిటికల్ ఈమెయిల్ వచ్చింది. ప్రతిచర్య అంటే వెంటనే కోపంతో, ఆవేశంతో ఒక జవాబు టైప్ చేసి పంపడం. దీనివల్ల పరిస్థితి ఇంకా దిగజారొచ్చు. అవును, చాలాసార్లు అలా జరిగి ఉంటుంది కూడా. పంపిన తర్వాత అయ్యో అనవసరంగా పంపానే అనిపిస్తుంది. సరిగ్గా. అదే ప్రతిస్పందన అంటే ఆ ఈమెయిల్ చదివిన తర్వాత మీలో కలిగిన కోపాన్ని గమనించి ఒక అడుగు వెనక్కి వేయడం, బహుశా ఒక గంట ఆగి ప్రశాంతపడ్డాక ఆ విమర్శలో నిజముందేమో అని తర్కంతో ఆలోచించి నిర్మాణాత్మకంగా జవాబు ఇవ్వడం. రియాక్షన్ అనేది ఆటోమేటిక్, జంతు సహజం. కాని రెస్పాన్స్ అనేది చేతనతో, ఆలోచనతో కూడుకున్నది. అందుకే ఫోరెక్స్ ఒక పవర్ఫుల్ సూత్రమిస్తాడు. భావోద్వేగంతో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అంచనా వేయాలి. ఈ ఒక్క రూల్ పాటిస్తే చాలు, మన జీవితంలో ఎన్నో తప్పులను నివారించవచ్చు. అయితే భావోద్వేగాలను పూర్తిగా పక్కన పెట్టేయాలా? అది ఒక మనిషికి సాధ్యమేనా? దాని గురించి రచయిత ఏమంటారు? చాలా మంచి ప్రశ్న. భావోద్వేగాలను అణిచివెయ్యమని రచయిత చెప్పడు. అది సాధ్యం కూడా కాదు. ఆయన చెప్పేదేంటంటే వాటిని గుర్తించాలి,
కానీ వాటికి మనల్ని నడిపించే అధికారం ఇవ్వకూడదని. ఎమోషన్స్ అనేవి మనకు ముఖ్యమైన సిగ్నల్స్. కోపం వస్తే ఏదో అన్యాయం జరిగిందని అర్థం. భయం వేస్తే ఏదో ప్రమాదముందని హెచ్చరిక. వాటిని గమనించాలి, కాని డ్రైవింగ్ సీట్లో కూర్చోనివ్వకూడదు. నిర్ణయాలు తీసుకునే అధికారం తర్కానికే ఇవ్వాలి. ఇది వినడానికి బాగానే ఉంది, కాని ఆచరణలో పెట్టడం ఎలా? ముఖ్యంగా జీవితంలో చాలా లక్ష్యాలు, చాలా ఆప్షన్స్, చాలా సమాచారం ఉన్నప్పుడు అంతా గందరగోళంగా అనిపించి ఒక రకమైన స్తబ్దత వస్తుంది. దీనికి పుస్తకం సూచించిన పరిష్కారం చాలా ఆశ్చర్యకరంగా, చాలా సింపుల్గా ఉంటుంది: రాయడం. అవును, చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. కాని దీని వెనుక బలమైన కాగ్నిటివ్ సైన్స్ ఉంది. మన మెదడు యొక్క వర్కింగ్ మెమరీకి, అంటే ఒకేసారి అది గుర్తుంచుకోగల విషయాలకు ఒక లిమిట్ ఉంటుంది. ఒకేసారి 7-8 ఆలోచనలను పట్టుకుని విశ్లేషించడం దానికి చాలా కష్టం. మన తలలో ఆలోచనలు ఉన్నప్పుడు అవి ఒక పొగమంచులా ఉంటాయి, అస్పష్టంగా, గందరగోళంగా. నేనిది ప్రయత్నించాను. మొదట్లో చాలా వింతగా అనిపించింది, నా ఆలోచనలను రాయడమేంటి అని. కాని ఒకసారి నా సమస్యలన్నీ కాగితంపై పెట్టాక ఆ సమస్య నాలోంచి బయటికి వచ్చి నా ముందున్నట్లనిపించింది. అదే అసలైన మ్యాజిక్. రాయడమనేది ఒక రకమైన బ్రెయిన్ డంప్. మన తలలోని గందరగోళాన్ని కాగితం మీదకు మార్చినప్పుడు మనం ఆ సమస్య నుండి మానసికంగా ఒక అడుగు వెనక్కి జరుగుతాం. ఒక బయటి వ్యక్తిలా నిష్పక్షపాతంగా విశ్లేషించగలుగుతాం. కెరీర్ గురించి కన్ఫ్యూజనా? రాయండి. మీకున్న అన్ని అవకాశాలు, వాటి లాభనష్టాలు రాయండి. కాగితం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అది మన ఆలోచనలకు ఒక అద్దంలా పనిచేస్తుంది. రాయడం గురించి మాట్లాడినప్పుడు నాకు అతిగా ఆలోచించడం గుర్తొస్తోంది. ఓవర్ థింకింగ్. ఇది ఈ తరం వారికి ఒక పెద్ద సమస్య. నాకైతే బాగా అనుభవం. ఒక చిన్న ఈమెయిల్ పంపడానికి కూడా అరగంట ఆలోచిస్తాను. ఈ పదం వాడితే వాళ్లేమనుకుంటారో, ఇది మర్యాదగా లేదా, ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతాను. అసలిది ఆలోచనేనా, లేక కేవలం అనవసరమైన ఆందోళననా? రచయిత చెప్పేదదే. దాన్ని ఆయన ఆలోచన అనడు, పునరావృత భావోద్వేగ లూపింగ్ అంటాడు. అంటే అవే ఆలోచనలు, అవే భావోద్వేగాలు మళ్లీ మళ్లీ ఒక విరికిన రికార్డులా తిరుగుతూ ఉండటం. మీరు ఆ ఈమెయిల్ విషయం గురించి కాకుండా వాళ్లు ఏమనుకుంటారో అనే భయాన్ని పదే పదే తలుచుకుంటున్నారు. అదే లూప్. నిజమైన నిర్మాణాత్మక ఆలోచన వేరుగా ఉంటుంది. అది ఒక సమస్య నుండి పరిష్కారం వైపు వెళుతుంది. మరా లూప్ నుండి బయటపడటం ఎలా? పుస్తకంలో ఒక స్పష్టమైన పద్ధతి ఉంది. ఓవర్ థింకింగ్ చేస్తున్నామని అనిపించినప్పుడు కాగితం తీసుకుని ఈ ప్రశ్నలడగాలి. 1. అసలు సమస్య ఏమిటి? 2. నా ముందున్న ఎంపికలు ఏమిటి? 3. వాటి పర్యవసానాలు ఏమిటి? 4. జరగడానికి ఆస్కారం ఉన్న అత్యంత చెత్త పరిస్థితి ఏమిటి? 5. నేను ఆ చెత్త పరిస్థితిని ఎదుర్కోగలనా? ఈ ప్రశ్నలకు జవాబులు రాసుకున్నప్పుడు మన మనస్సులోని అనిశ్చితి, భయం తగ్గుతాయి. ఓవర్ థింకింగ్ మనల్ని పక్షవాతానికి గురిచేస్తుంది. కాని ఈ తార్కిక ప్రక్రియ మనల్ని యాక్షన్ తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. అంటే మన జీవిత నాణ్యత అనేది మనం తీసుకునే నిర్ణయాల నాణ్యతకు సమానం. ఈ విషయంపై రచయిత చాలా గట్టిగా నొక్కి చెప్తాడు. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే, ఏమి తినాలి, ఏమి చదవాలి, ఎవరితో టైం స్పెండ్ చేయాలి, ఇవే మన భవిష్యత్తును ఇటుకగా నిర్మిస్తాయి. ఖచ్చితంగా. దీన్ని రచయిత మానసిక గందరగోళాన్ని, అంటే మెంటల్ క్లటర్ని నివారించడంతో ముడిపెడతాడు. ఈ రోజుల్లో మనకు సమాచార లోటు లేదు, ఏకాగ్రత లోటు ఉంది. మనం నిరంతరం ఫోన్లు, సోషల్ మీడియా, వార్తలు, ఓటీటీ సిరీస్లతో మన మెదడు నింపేస్తున్నాం. రచయిత దీన్ని మేధో అజీర్తి అంటాడు, ఇంటలెక్చువల్ ఇండైజెషన్. ఇంటలెక్చువల్ ఇండైజెషన్, వావ్! మనం తిన్నది సరిగ్గా అరగనట్లే మనం తెలుసుకున్నది మనలో ఇంకదు. అది జ్ఞానంగా మారదు, కేవలం సమాచారపు చెత్తగా మిగిలిపోతుంది. ఈ చెత్త మన ఆలోచనా స్పష్టతను చంపేస్తుంది. అంటే తక్కువ సమాచారం తీసుకోవాలా? తక్కువని కాదు, ఉద్దేశపూర్వకంగా తీసుకోవాలి. అనవసరమైన శబ్దాన్ని తగ్గించాలి. ఉదాహరణకు, ఉదయం లేవగానే ఫోన్ పట్టుకొని ఇతరుల జీవితాల్లోకి చూడటం మానేయడం. ఆ సమయాన్ని మీ లక్ష్యాల గురించి ఆలోచించడానికి లేదా రాయడానికి కేటాయించడం. విజయవంతమైన ఆలోచనాపరులు తమ ఏకాగ్రతను ఒక సంపదలా కాపాడుకుంటారు. ఎందుకంటే మన ఏకాగ్రత ఎటు వెళ్తే మన జీవితం అటువైపే ప్రయాణిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక చివరిగా, ప్రేరణ వర్సెస్ క్రమశిక్షణ. మనలో చాలామంది ఏదైనా పని చేయడానికి ఆ మూడు కోసం, ఆ ప్రేరణ కోసం ఎదురుచూస్తుంటారు.
కొత్త సంవత్సరంలో జిమ్కి వెళ్లాలనే ప్రేరణ జనవరి మొదటి వారం బలంగా ఉంటుంది. కానీ 3వ వారం వచ్చేసరికి ఆవిరైపోతుంది. అందుకే రచయిత ప్రేరణపై ఆధారపడవద్దని హెచ్చరిస్తాడు. ప్రేరణ అనేది ఒక నమ్మదగిన స్నేహితుడు లాంటిది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. కానీ క్రమశిక్షణ అనేది ఒక నమ్మకమైన వ్యవస్థ. అందుకే ఈ పుస్తకం సిస్టమ్స్, రొటీన్ ఇంకా స్థిరత్వంపై అంతగా నొక్కి చెబుతుంది. స్పష్టమైన ఆలోచన ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్కి దారితీస్తుంది. ఉదాహరణకు, నేను ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒక అస్పష్టమైన కోరిక. కానీ నేను ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు 30 నిమిషాలు నడుస్తాను అనేదొక వ్యవస్థ. అంటే ఆ రోజు మీకు నడవాలనిపించినా, అనిపించకపోయినా, అలిసిపోయినా, ఉత్సాహంగా ఉన్నా ఆ పని చేస్తారు. అదే క్రమశిక్షణ. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు మన మూడ్ మీద డిపెండ్ అవ్వం. స్ఫూర్తి కోసం వేచి ఉండటం మానేసి మన కోసం ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే నిర్మాణం గందరగోళాన్ని తగ్గిస్తుంది. గందరగోళం భావోద్వేగ ఆలోచనను పెంచుతుంది. చూశారా, ఇది మళ్ళీ మొదటికే వస్తుంది. ఈ చర్చ మొత్తాన్ని ముగిస్తే థింక్ స్ట్రైట్ అనేది భావరహితంగా ఒక రోబోలా మారడం గురించి కాదు. ఇది బ్యాలెన్స్డ్గా మారడం గురించి, మన ఎమోషన్స్ని గుర్తించి గౌరవించి, కానీ మన జీవితపు పగ్గాలను వాటి చేతికి ఇవ్వకుండా చూసుకోవడం గురించి. మనం ఈరోజు చర్చించుకున్న విషయాలను ఒక 6 దశల ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మొదట ఆగు, పాజ్, హఠాత్తుగా రియాక్ట్ అవ్వద్దు. రెండవది గమనించు, అబ్జర్వ్. మూడవది రాయి, రైట్. నాల్గవది విశ్లేషించు, అనలైజ్. ఐదవది నిర్ణయించు, డిసైడ్. చివరగా 6వది ఆచరించు, యాక్ట్. ఈ సందడిగా ఉండే ప్రపంచంలో ప్రశాంతమైన, స్పష్టమైన ఆలోచన నిజంగా ఒక సూపర్ పవర్. అంతా హఠాత్తుగా ప్రవర్తించే ఈ ప్రపంచంలో హేతుబద్ధత ఒక తిరుగుబాటు లాంటిది. మన ఆలోచనలను మనం నియంత్రించగలిగితే మన జీవిత దిశను మనం నియంత్రించగలుగుతాం. ఈ చర్చ విన్న తర్వాత ఎవరికైనా తమ జీవితంలో ఎక్కడ ఎమోషనల్గా ఆలోచిస్తున్నారో గుర్తించడం మొదటి అడుగు. కానీ అంతకంటే ముఖ్యమైనది దాన్ని మార్చడానికి ఒక చిన్న చర్య తీసుకోవడం. అందుకే మన శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మీ జీవితంలో అస్పష్టతను తగ్గించి స్పష్టతను పెంచడానికి, మీ రోజు కోసం మరింత హేతుబద్ధమైన వ్యవస్థను నిర్మించడం ప్రారంభించడానికి రేపు ఉదయం మీరు తీసుకోగల ఒకే ఒక చిన్న నిర్మాణాత్మక నిర్ణయం ఏమిటి? అది ఉదయాన్నే 10 నిమిషాలు మీ ఆలోచనల్లో రాయడమా? లేక లేవగానే మొదటి గంట సోషల్ మీడియా చూడకపోవడమా? లేదా ఆ రోజు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులను ముందు రోజే రాసుకోవడమా? ఆ ఒక్క మార్పు ఏమిటి? దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి.